ధూల్పేటకు వినాయక చవితి కళ విభిన్న రూపాలలో ముస్తాబోతున్న గణనాథులు, జోరుగా సాగుతున్న అమ్మకాలు. వినాయక చవితి దగ్గర పడుతుండటంతో నగరంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ధూల్పేటలో తయారయ్యే విగ్రహాలను రాష్ట్రంతో పాటు దేశంలో పలు రాష్ట్రాలకు తరలిస్తుంటారు. నగరంలోనే గాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన మండపాల నిర్వాహకులు ధూల్పేట నుంచే విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకొని వెళ్తారు. దీంతో ధూల్పేట రహదారులు కొనుగోలుదారులతో రద్దీగా మారుతాయి. ఇళ్లలో మహిళలు తయారు చేస్తున్న గణనాథులు సైతం పండుగ 2 రోజుల ముందు పలు కూడళ్లలో అమ్మకానికి ఉంచుతారు. ఇక్కడి కళాకారులు విఘ్నేశ్వరుడిని ఎన్నో రూపాల్లో తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా దత్తాత్రేయ, శివపార్వతుల మధ్య విఘ్నేశ్వరుడు, హరిహరుడు, సాగర మోతనం, గంగా జమున, ప్రపంచ పటంలో విఘ్నేశ్వరుడు తదితర ఎన్నో రూపాల్లో విగ్రహాలు ప్రజలను, భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఇతర ప్రాంతాల్లో విక్రయించే విగ్రహాల ధరలతో పోలిస్తే ధూల్పేట విగ్రహాలు తక్కువకే లభిస్తాయి. వినాయక విగ్రహాలను ఎక్కడ కొనాలి అనే ఆలోచన రాగానే టక్కున గుర్తొచ్చే పేరు హైదరాబాదు నడిబొడ్డున ఉన్న ధూల్పేట్. ఇక్కడ తయారయ్యే విగ్రహాలను కేవలం హైదరాబాదే కాదు, చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తీసుకెళ్తారు. ఎన్ని తయారీ కేంద్రాలు ఉన్నా ధూల్పేట శంకర్ కళాకార్ అంటే చాలా ఫేమస్ అని, అందువల్లే తాము ప్రతి సంవత్సరం ధూల్పేట వచ్చి కేవలం శంకర్ కళాకార్ వద్దనే విగ్రహాలను కొనుగోలు చేస్తామని మండపాల నిర్వాహకులు అంటున్నారు. ఇక్కడ తయారు చేసే విగ్రహాల డిజైన్లు, ఫినిషింగ్ చాలా బాగుంటాయని మండపాల నిర్వాహకులు పేర్కొన్నారు.